యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉద్యోగులు బదిలీలు జరిగాయి. ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకి బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో 2 ఏఈఓలు, 6 సూపరింటెండెంట్లు, 7 సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, 1 సివిల్ ఇంజనీర్, డిఈ, 1 ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు. యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటి వరకు బదిలీలు జరగలేదు. చాలామంది అధికారులకి, పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకి పదోన్నతులు లభించి యాదగిరిగుట్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరిగాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉద్యోగుల బదిలీలు జరిగాయి. ఆలయంలో 26 మంది ఉద్యోగులు రాష్ట్రంలోని ఇతర ఆలయాలకి బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారిలో 2 ఏఈఓలు, 6 సూపరింటెండెంట్లు, 7 సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, 1 సివిల్ ఇంజనీర్, డిఈ, 1 ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నారు. యాదాద్రి ఆలయంలో చివరిసారిగా 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బదిలీలు జరిగాయి. అప్పటి నుంచి యాదాద్రి ఆలయంలో ఇప్పటి వరకు బదిలీలు జరగలేదు. చాలామంది అధికారులకి, పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకి పదోన్నతులు లభించి యాదగిరిగుట్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపుగా 15 ఏళ్ల తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా బదిలీలు జరిగాయి.